లేపినవాడు, లాజరును మరణం నుంచి తిరిగి లేపినవాడు, పేద విధవరాలి కొడుకును మరణం నుంచి తిరిగి లేపినవాడు. ఆయనకి మరణం అంటే భయం లేదు ప్రియ సహోదరుడా. మనుషులకి మరణం అంటే భయం ప్రియ సహోదరుడా. ప్రియ సహోదరుడు ఆలోచించండి, మరణపు ముళ్ళు అది భయంకరమైనది, మరణపు వేదన భయంకరమైనది. ఇదిగోండి, చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలిగిన వాడు ఆయన మనుషుల నిమిత్తము చనిపోవడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. రేసి పాపమునకు బానిసగా ఉన్నాడు. నీ బానిసత్వం నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనిషి జయించలేనిదంటూ ఏదీ లేదని చెప్తారు. అవునైతే నిజంగా మనిషి అబద్ధం ఆడకుండా బ్రతకమనండి. మనిషి అబద్ధాన్నే జయించలేడు. మనిషి జీవితమే అబద్ధమునకు బానిస ప్రియ సహోదరుడా. మనిషి సత్యవంతుడు కాదు. అందుకే పాపమునకు జీతముగా మరణం వచ్చి ఉన్నది. ఆ మరణం నుంచి నన్ను రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలో సత్యవంతుడు చాలాసార్లు యేసు ప్రభు గురించి వినుంటావు. యేసు ప్రభు ఆయన శిలువలో మరణించాడని కూడా నువ్వు వినుంటావు. కానీ అది నీ కొరకని, నీ సొంత పాపమే మరణమునకు నిన్ను తీసుకువెళ్తుందని నువ్వు గ్రహించావా ప్రియ సహోదరుడా? నన్ను విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన శిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆలోచించండి. ఇది దేవుడి యొక్క వాక్యం, ఉచితంగా ఇస్తున్నాం, కావాల్సినవి తీసుకోండి. ఇదిగో, జీవమును ప్రేమించిన వాడు బ్రతుకుతాడు. సత్యమును నువ్వు ప్రేమిస్తున్నావా? నేను సత్యాన్ని నీకు చెప్తాను. ఆ సత్యాన్ని నువ్వు ఒప్పుకోగలవా ప్రియ సహోదరుడా? సత్యం ఏంటంటే నీ సొంత పాపమునకు నువ్వు బానిసగా ఉన్నావు. నీ హృదయాంతరంగాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. నీ హృదయంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. నీ హృదయంలో దేవునికి దూరంగా ఉన్నావు ప్రియ సహోదరుడా. సత్యం ఏంటంటే మనిషి మరణించబోతున్నాడు. మనిషి ఆవిరి వంటి వాడు, గడ్డి పువ్వు వంటి వాడు. మనిషి జీవితము కేవలం తాత్కాలికమైన జీవితం. ఇది సత్యం ప్రియ సహోదరుడా. అయితే నిన్ను ఈ పాపము నుంచి రక్షించడానికి, నిన్ను మరణం నుంచి విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పేరు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, నిన్ను మరణం నుంచి, పాపము నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు. ఆయన మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. కేవలం విశ్వాసం ఉంచడం చేత, అంటే మనిషి తన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే వాడికి మేలు జరిగింది. నిజంగా దేవుడు మేలు చేస్తాడు ప్రియ సహోదరుడా. నిజముగా మనిషికి దేవుడు సహాయం చేస్తాడు. నిజముగా మనిషిని రక్షిస్తాడని బైబిల్ చెప్పుచున్నది. మీరు అనుకుంటారా, సర్వభూమిని నిర్మించిన వాడికి ఒక చిన్న మానవుడి పొట్టను నింపలేడా? ఒక చిన్న మానవుడి యొక్క అవసరతను తీర్చలేడా ప్రియ సహోదరుడా? కానీ మనిషి హృదయంలో విశ్వాసం ఉన్నదా? ఇదిగో, ఈరోజు నువ్వు చాలా రోజులు శరీర సంబంధమైన సుఖము, మానవుడు త్రాగుబోతుతనానికి బానిసగా మారాడు. మీరే కాదు ప్రియ సహోదరులారా, అనేకులు ఈ రోజున చాలామంది తమ శరీర కోరికలకు బానిసలుగా మారి మానవుడు సత్యమునకు దూరంగా ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. సత్యం ఏమిటి అనంటే, మనుషులు మరణిస్తే మరణించిన ప్రతివాడు దేవుడి ఎదుట నిలబడి దేవుడికి జవాబు చెప్పాలి. మనిషి జీవితము ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది ప్రియ సహోదరులారా. మానవుడి జీవితము తాత్కాలికమైన జీవితం, కొద్దిపాటి జీవితం. ఈ కొద్దిపాటి జీవితంలో మీరు సాధించినది అని